హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పుదీనా చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. టూ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరుశనగ గుడ్లు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. వాటిని కొంచెం సేపు అలా వేపిన తర్వాత అవి చిటపటాలు ఆడినప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఆ మూడింటిని కలుపుకున్న తర్వాత చూడండి అంత చక్కగా వేగాయి. 2 మినిట్స్లో ఇలా మొత్తం వేగిపోతాయి, లేకపోతే పలుకులు పచ్చిగా ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. బాగా క్లీన్ చేసేసి చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ తక్కువ కావాలంటే ఒక స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు. కొత్తిమీర హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనకి సాల్ట్ సరిపోతే పచ్చడి రుబ్బిన తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని కొంచెంసేపు వేగనిద్దాం, పచ్చివాసన అంతా పోయినంత వరకు. ఇప్పుడు దాంట్లో కొంచెం టమాటోస్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మగ్గించాలి. చూసారుగా ఎంత చక్కగా మగ్గుతూ ఉందో. అలా కొంతసేపు వేయించుకుందాం. కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసి ఉప్పు సరిపోతే కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు. అదే మనం కొత్తిమీర పచ్చడి చేసేటప్పుడు చింతపండు వేసుకుంటాం. మనకి చట్నీలో చింతపండు అవసరం లేదు. ఎక్కువ టమాటాస్ వేసుకున్నాం కాబట్టి పుల్లగానే ఉంటుంది. టమాటో పుదీనా చట్నీ కదా ఇది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అయినా వేసుకోవచ్చు, బరకగా కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది. టేస్ట్ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు, ఇది కొంచెం చాలా సింపుల్గా అయిపోతుంది. 1 మినిట్ మిక్సీ వేసేసుకున్న తర్వాత తీసి చూద్దాం. చూసారుగా చక్కగా నలిపోయింది మొత్తం. దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు. వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.